జగడం సత్యనారాయణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, మొత్తానికి ఏంటంటే సిట్ కొంచెం నిష్పాక్షికంగానే విచారణ చేసినట్టు మనం గమనించాలి. 2 రోజులు 3 రోజుల సమయంలోనే 150 పేజీల రహస్య నివేదిక తయారు చేశారు. అంటే సీరియస్గానే ఇన్వెస్టిగేషన్ అయితే నడిచింది. చాలామందిని గ్రిల్ చేశారు, క్విజ్ చేశారు, బోత్ పోలీస్ అండ్ అలాగే సివిలియన్స్ని కూడా. మొత్తానికి దే కేమ్ అప్ విత్ సమ్ 150 పేజెస్ రిపోర్ట్ వేర్ ఇన్ 1370 వర్ ఐడెంటిఫైడ్ యాజ్ అక్యూజ్డ్ అండి. ఇందులో 10% మందిని కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే ఎఫ్ఐఆర్లో పరిశీలించినా కూడా దాంట్లో చూస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే తేలికపాటి సెక్షన్లు. ఏమంటారు రామ్ కుమార్ గారు? నమస్తే అండి. అలాగే మిగతా మిత్రులు కూడాను. వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మొన్న అల్లర్ల పైన సిట్ ఇచ్చిన నివేదిక మాత్రం కొంచెం నిష్పక్షపాతంగానే ఇచ్చినట్టు కనపడుతుందండి. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంత గొడవలు జరిగాక ఇందులో ఏ మాత్రం అనుమానాలు తావు లేకుండానే వాళ్ళు డ్యూటీ చేస్తారని మనం అనుకోవాలి. వాస్తవంగా మొత్తం అన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి అనుమానాస్పద స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇచ్చినట్టుగా సమాచారం అండి. ఇప్పుడు ఎందుకంటే ఎల్లుండి అదే 4వ తారీఖు మళ్ళీ కౌంటింగ్ అయ్యాక ఇదే కంటిన్యూ అయితే మరి అంటే ఇంత పని చేశాక మళ్ళీ ఆ అల్లర్లు జరిగితే అది కరెక్ట్ పద్ధతి కాదన్నట్టుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలన్నట్టుగా చేసినట్టుగానే అనిపిస్తుంది వాస్తవంగా. అయితే మా ఏరియాలో కూడా పిఠాపురం, కాకినాడలో కూడా కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై చేసి, కాకినాడలో స్పాట్స్ ఐడెంటిఫై చేశారంటే పిఠాపురంలో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, అందులో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కాకినాడ సిటీలో కొంత చిన్న చిన్న చదురుమదురు సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఒక మాట ఏంటంటే అండి, ఇక్కడ కూడా ఎవరెవరు చేశారనేది కూడా ఐడెంటిఫై చేశారండి. అదొక మంచి పరిణామం. ఎందుకంటే వీడియోలన్నీ దొరికాయి కాబట్టి ఎవరు దీన్ని ప్రొవోకేట్ చేస్తున్నారో, బయటికి ఎవరెవరు వస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి నేను కూడా వాళ్ళని కొంత కట్టడి చేస్తారు, అగ్రెసివ్ పర్సన్ కట్టడి చేస్తారని అనుకుంటున్నాను. సో చూడాలండి. అయితే మీరు అన్నట్టు అరెస్టా హౌస్ అరెస్టా తెలియదు, కానీ వీళ్ళల్లో మాత్రం ఎలక్షన్ ఈ కౌంటింగ్ జరిగే 24 hours ముందు వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగా. అంటే ప్రివెంటివ్ మెజర్స్ కింద. ఇప్పుడు దాదాపు 1246 అక్యూజ్డ్ అండి. వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లా. అది అంటే రహస్య నివేదికలో వాళ్ళు చెప్పిన అంశాల్లోంచి లీక్ అయింది బయటికి. వాళ్ళలో 1240 మంది దాదాపు కనపడకుండా పోవటం ఏంటి? ఒక మాట ఏంటంటే అండి, వాళ్ళు కనపడకుండా పోతే అల్లర్లే ఉండవు. 4వ తారీఖు నాడు కనపడితే మాత్రం ముందుగా అప్పుడు లేకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి ఏమన్నా చేద్దామని చూస్తే వాళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయని అనుకుంటున్నాను. వస్తే ముందే వస్తే ప్రివెంటివ్ మెషర్స్ కింద వాళ్ళని జాగ్రత్త పెడతారు. లాస్ట్ లో వచ్చి చేస్తే మాత్రం కొంచెం కఠినమైన యాక్షన్స్ ఉంటాయండి వాళ్ళ మీద. అంటే కాకినాడలోనే దాంట్లో సార్ ఆ రిపోర్ట్ లో ఉన్న దాంట్లో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఐ కెనాట్ డిస్క్లోజ్ హిస్ నేమ్ ఆన్ కండిషన్ ఆఫ్ అనానిమిటీ, వాట్ హీ టోల్డ్ దట్ దగ్గర 175 మంది కాకినాడలో ఉన్నట్టండి. ఏది ఆ 1240 మందిలో వీళ్ళు చాలా కీలకం ఈ అల్లర్లు చేసిన వాళ్ళు అని చెప్పేసి ది సిట్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ఇట్స్ రిపోర్ట్. కాదండి, ఈవేళ 21వ తారీఖు. 21వ తారీఖు అంటే ఇంకా మనకి 15-16 రోజులు ఈ లోపు ఐడెంటిఫై చేసేస్తారని వాళ్ళు. కాకినాడలో కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన నిర్ణయ పేపర్లో కూడా వేసారు ఆ మాట. అంటే మీరు అన్నది కాదు కానీ కొంచెం వేరే విధంగా ఇక్కడ ఉన్న ఒక ఆయన ఇది పేపర్ లో కూడా ప్రకటన వచ్చింది. సో అన్ని పరిగణనలకు తీసుకుని వీళ్ళు యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నారండి. అంతేగాని అంత ఈజీగా అయితే వదలరు. అందులో కాకినాడలో ప్రాంతాల వారీగా కూడా నేను ముందే చెప్పాను కదండి, ప్రాంతాల వారీగా కూడా చెప్పేస్తారు ఎక్కడెక్కడ అలా జరుగుతాయి అని. ఖచ్చితంగా ఐడెంటిఫై అయిపోయి ఏమంటే పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీలో అంతే, కానీ కాకినాడలో అయితే చిన్న టౌన్ అండి. అంటే స్మార్ట్ సిటీ కావచ్చు కానీ ఎవరు ఎక్కడ ఉన్నది ఊరికే లీక్ అయిపోతుందండి. మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా రైట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే లోపల నుంచి ఇస్తారు, బయట నుంచి ఎక్కడి నుంచో రాదండి. ఎక్కడో ఒక్కడ అలా మెల్లగా సాయంత్రం పూట క్లబ్బుల్లోనో టౌన్ హాల్లోనో లిటరీ అసోసియేషన్ అక్కడ కూర్చుని ఉంటారు. అక్కడ పిచ్చా పార్టీగా మాటలు సరదాగా వచ్చేస్తాయండి మాటలు. ఓకే, నిన్న చిన్న ఇన్సిడెంట్ చెప్తాను వాస్తవ్ గారు. నిన్న నేను వంశీ అమెరికా వెళ్ళిపోయాడు అని కాకినాడలో ఒక గ్రూప్ లో పడిందండి.
నేను ఎక్కడో ఊరికే ఫార్వర్డ్ చేశాను, ఏమన్నా కాకినాడలో ఎలా అనుకుంటున్నారు వంశీ గురించి అని. అది చాలా అంటే అది ఇక్కడి నుంచి అటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నాను. అందులో నుంచి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళింది. నాకు అరగంటలో ఫోన్, ఏంటి ఎక్కడో ఏంటో చెప్తున్నా వేసారంటే ఇలా కాకినాడలో వంశీ వచ్చారని, వంశీ ఇలా అన్నాడని, ఇలా అన్నారు నాకు. నేను రాసిన న్యూస్ కాదు, ఫార్వర్డ్ చేశాను. అయినా మీకెందుకు అంత కష్టం ఎవరంటే, ఆ అబ్బాయి తన పేరు రంగా అట, వంశీ తమ్ముడు అట. అంటే ఇలాగుంటుందండి కమ్యూనికేషన్. ఎక్కడంటే సాయంత్రం పూట ఊరికే లీక్ అయిపోతుందండి. రైట్. ఒకసారి ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్